ఆ రీల్ చేయడానికి మేము బంగ్లాదేశ్కి వెళ్తున్నాం. మరీ అంత ఎక్స్పెక్ట్ చేయకుండా గైస్ మళ్ళీ వచ్చినాయి కోతులు. చెప్పులు అదే మార్క్ అన్నమాట. హలో గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఏం చేస్తున్నామో తెలుసా? ఏంటంటే నాకు ఒక రీల్ ఐడియా వచ్చింది. సో ఆ రీల్ చేయడానికి మేము బంగ్లాదేశ్కి వెళ్తున్నాం. అండ్ అది కూడా నేను మా నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా తప్ప రీల్ ఏందో, అసలు ఎట్లా తీయాలి, అసలు ఏంది కంటెంట్, ఏంటి ఐడియా ఏంది అని. సో అంటే నాకు ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది, బట్ నాకు తెలుసు నా ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడు అంత 100% రావు. అది నాకు తెలుసు. నేను ఏదో ఎక్స్పెక్ట్ చేస్తా, ఏదో 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 అనుకుంటా, బుక్ అవుతుంది కాబట్టి మరీ అంత ఎక్స్పెక్ట్ చేయకుండా కొంచెం ఎక్స్పెక్ట్ చేసి మంచిగా చేస్తా. అదే వీడియో, ఇది వ్లాగ్, అది వీడియో వచ్చేస్తుంది ఆల్రెడీ. మంచిగా వచ్చిందంటే ఈరోజు పెట్టేస్తా. సో గైస్, అది ఫస్ట్ వీనికి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు చెప్తా. ఫస్ట్ షాట్ అయితే అయిపోయింది. అండ్ ఆ చెప్పులు అదే మార్క్ అన్నమాట. అయితే రీల్ ఏంటంటే ఒక ట్రాన్సిషన్ రీల్. సో లెట్స్ గో గైస్. మళ్ళీ వచ్చినాయి కోతులు. అండ్ ఇప్పటిదాకా వేరే దొంగింది, అది ఆంటీ భయపడి ఉడికిపోతుంది. దాన్ని గెలుపుతున్నారు. అది కోత అంటే ఈ ఆలకన్నా పెద్ద కోతులు ఇవి. షూట్ అయితే అయిపోయింది, బట్ నా ఎక్స్పెక్టేషన్స్కి అవుట్పుట్ వచ్చిందో రాలేదు తెలియదు, బట్ ఎడిట్ అయితే 100% చేస్తా. సో చూద్దాం ఎట్లా వచ్చిందో. మంచిగా వచ్చిందా? ఎడిట్ బట్టా నీ షూటింగ్ స్కిల్స్ బట్టి కదా. నా షూటింగ్ బాగుంటుంది రా. అదే తీసుకుందాం అనుకోండి, రాజమౌళి అసోసియేట్ కమింగ్ మూవీస్. ఓకే, సో చూద్దాం ఇప్పుడు ఎట్లా వచ్చిందో. సో గైస్, వీడియో ఎడిట్ కూడా అయిపోయింది, చాలా మంచిగా వచ్చింది. నాకైతే కొంచెం ఓకే అనిపించింది, బట్ మీకు ఎలా అనిపిస్తుందో, ఎందుకంటే మనం డప్పు కొట్టుకోదు కాబట్టి ఓకే ఓకే అని చెప్తున్నాం. బట్ మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి. ఒకవేళ మీకు మాత్రం పక్కా అది నచ్చింది అనుకో, నెక్స్ట్ వీడియోస్ మాత్రం దీనికన్నా హైప్, దీనికన్నా నెక్స్ట్ లెవెల్ చేస్తా. ఒకవేళ మీకు నచ్చితే పక్కా కామెంట్ చేయండి ఆ రీల్లో. అండ్ చలో ఇప్పుడు ఏం చేద్దాము అనేది ఆలోచిస్తున్నా ఈ వ్లాగ్లో అంతా. ఈరోజు స్పెషల్ మాత్రం ఇదే పక్కా, ఆబ్వియస్లీ ఇదే స్పెషల్. చాలా సేపు పట్టింది అది తీయడానికి, షూట్ చేయడానికి. కాకపోతే మీకు షార్ట్లో చూపించేసిన. మనం ఇప్పుడు ఏం చేస్తున్నామో తెలుసు. రేపు ఏముందో తెలుసా? అవునేమో కదా, రేపు సండే. ఇక సాటర్డే. అవును. ఓకే, పురాణ గురించి చెప్పు ఒక బ్లాగ్. మనం ఆడుతున్నావు లేదు ఇట్స్ ఇద్దరు. ఓకే, నువ్వు చెప్పు, నువ్వు ఉరవండ గురించి చెప్పు. నాకు ఏం తెలుసు, నాకేం తెలుసు అంటే మొత్తం నిజామాబాద్ అంతా ఒకటైతుంది రేపు. గమ్మదంతా ఒకటైతుంది. మన పెద్ద బజార్లో ఉంటుంది అంతా. పెద్ద బజార్ నేను అప్పుడు ఒకసారి చేసినా ఫస్ట్ బ్లాగ్ ఊరవండ కదా, అప్పుడెప్పుడు అది డిలీట్ చేసినా కానీ దాంట్లో ఫస్ట్ బ్లాగ్ దానికోసం పోయి షాపింగ్కి పోయినా, డ్రెస్ కొన్నా, స్టార్టింగ్ చేసినండే అప్పుడు. చెప్పు ఏం స్పెషల్ ఉంటుంది రేపు? పిల్లా నుంచి చాలా అవుతుంది. పిల్లా నుంచి అవును, పిల్లా నుంచి చాలా అయ్యి ఈ దుబ్బ దగ్గర అనుకుంటా ఆడనే ఎండ్ అవుతుంది. అంత పర్ఫెక్ట్ ఐడియా లేదు, కానీ ఎక్కువ మనం ఎప్పుడు ఉండేది పెద్ద బజార్లో కాబట్టి పెద్ద బజారు అటు సైడ్ ఆ రోడ్ పైన చౌరస్తా పైన మొత్తం ఎక్కువ దేవుళ్ళని చూస్తుండే. అన్న వస్తే దాని కింద కూర్చుంటాం మనం, మన మెడికల్ దేవుళ్ళు అన్న సార్. ఇక మొత్తం ఏంటి అని అంటే ఇది ఈ బండారి పోస్తారు, బండారి పోసి ఊరంతా దేవుళ్ళని తీస్తారు. నిజామాబాద్ మొత్తం ఇది ఎందుకు ఆచారం లెక్క ఫాలో అవుతారు అంటే, ఎప్పటి నుంచి అయితే ఇది వేసిర్రో అప్పటి నుంచి అంటువ్యాధులు కానీ ఇవన్నీ హెల్త్ ఇష్యూస్ ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గిపోయినాయని అప్పట్లో హిస్టరీలో ఉందంట. సో అప్పటి నుంచి హిస్టరీ నుంచి ఏదైతే ఉందో అదే ఫాలో అవుతారు. ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం ఇన్ ద సెన్స్ ఈ డిసీజెస్ అన్నీ తగ్గినాయి. సో దాన్నే ఫాలో అవ్వకుండా ఇస్తున్నది, ఫాలో అయ్యి ఇప్పుడు కూడా నడుస్తుంది. సో అది ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి సేమ్ యాజ్ ఇట్ ఈస్ నిజామాబాద్ మొత్తం ఒక దగ్గరికి వచ్చేస్తుంది. మొత్తం వేరే ఉంటుంది. కోడ్లు, మేకలు, అగ్రెసర్ కోడ్లు అయితే గాల్లో ఎవరికి దొరికితే వాళ్ళకి. ఇంకా పోతరాజు ఉంటాడు ఎట్లా ఆబ్వియస్ గా.
మనం దీంతో బ్లాగ్ మాట్లాడుకుందాం బ్లాగ్ వీళ్ళు అంటారు ఇక దేవుళ్ళు రకరకాల వేషాలు వేస్తారు, అన్ని కాస్ట్యూమ్స్ ఉంటాయి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క లెక్క డిఫరెంట్ గా తయారవుతారు, డీజేలు ఉంటాయి, బ్యాండ్లు మొత్తం ఇక కంటిన్యూస్ గా మేకలు తొట్ల దగ్గర, అది ఇంటి దగ్గర, వాళ్ళ ఇంటి ముంగట్టుకెళ్ళి పోయే దారులలో పోస్తారు. కోళ్ళు అయితే మొత్తం ఎగురుడే గాల్లనే ఎంత పవర్ ఇస్తాను. ఇదే ఇక మొత్తం ఓవరాల్ ఊరవన్న ఫ్రెండ్స్ అందరు వస్తారు, మా ఫ్రెండ్స్ వస్తారు, ఇంకా అంత మొత్తం చిల్లు వేస్తారు ఇక వైబ్ వేరుంటుంది రేపు. సో రేపటి బ్లాగ్ పక్కా నెక్స్ట్ లెవెల్, చాలా బాగుంటుంది, చాలా నచ్చుతుంది మీకు. కాబట్టి పక్కా రేపటి బ్లాగ్ కోసం ఆగండి, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలియని వాళ్ళు ఉంటే పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్త వాళ్ళు ఉంటే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళు ఉంటే వేరే వాళ్ళకి షేర్ చేసేయండి. రేపటి బ్లాగ్ చాలా బాగుండబోతుంది. ఈరోజు తీసిన రీల్ మాత్రం మా అన్న కూడా నచ్చింది, మా మమ్మీకి కూడా చూపించిన, అది మా మమ్మీకి కూడా నచ్చింది. అండ్ రేపు పోస్ట్ చేస్తాం, మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం నా బ్లాగ్లో వచ్చి పక్కా ఏదో ఒకటి కామెంట్ చేయండి. అండ్ ఒకవేళ నిజంగా చాలా నచ్చిందంటే నెక్స్ట్ వచ్చే రీల్ ఉంటాయి. సో గైస్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ బ్లాగ్. ఈ బ్లాగ్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం పక్క లైక్ చేయండి. అండ్ ఆలోచిస్తున్నట్టున్నాను, నిన్న కూడా ఇదే టీషర్ట్ ఉంది, ఈ రోజు కూడా ఇదే టీషర్ట్ ఉంది అంతే. ఎందుకంటే నేను ఇంకా స్నానం చేయలేదు, బట్ ఓకే, ఎందుకంటే డైలీ స్నానం చేయడానికి రాదు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్